విస్సన్నపేట మండలంలో గ్రామాన వాడవాడల దసరా రోజుల్లో తిరిగినప్పుడు, రైతన్నలను కలిసినప్పుడు, ఆడపడుచులను కలిసినప్పుడు వాళ్ళ ఇంటి వద్ద ఉన్న పూల మొక్కలు మండలంలో ఉన్న ఆడపడుచులను అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన మొక్కలకు సంబంధించిన మండలివి. ఈరోజు మొక్కలు పెరిగి పెద్దయి, పువ్వులు పుష్పించి గుత్తులు గుత్తులుగా ఏర్పడటం జరిగింది. అదేవిధంగా పక్షులు కూడా రావడం జరుగుతోంది. ఇది రెండో రకం మందారం. మల్లె పువ్వులు, తమలపాకులు, జామ, బ్లూ కలర్ శంకుపుష్పాలు. వీటిని టీలో వేడి నీళ్ళల్లో పూలు వేసుకొని టీ తాగితే ఆరోగ్యకరం అని చెప్తూ ఉంటారు. డ్రాగన్ ఫ్రూట్స్ రెడ్ షేడ్ ఇది. ఇది పెండలం, శనగ, కుండీల్లో పెరుగుతున్న కొబ్బరి మొక్కలు, కొబ్బరికాయలు నీళ్ళల్లో వేసిన తర్వాత అవి మొక్కలు వచ్చిన తర్వాత టెంకకున్న పీసు మొత్తం తీసివేసి మొక్కను మనం కుండీల్లో పెట్టుకుంటే అది విచ్చలవిడిగా పెరగకుండా కుండీకి అనుగుణంగా పెరుగుతుంది. తద్వారా ఈ టైప్ మొక్క మనకు అందుబాటులోకి వస్తుంది. అపార్ట్మెంట్లో కూడా అందంగా ఉంటుంది. చూసే వాళ్ళకే మొక్క ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. బచ్చల కూర, తోటకూర కూడా అందుబాటులో ఉంది. మినీ సపోటా, నిమ్మ తదితరాలు కూడా పెరుగుతున్నాయి. తామర పూలు సీజనల్గా పోయటం జరుగుతుంది. ఏది ఏమైనా మిద్దె తోట పెంచుకోవడం అనేది ప్రకృతి సిద్ధమైన ఎరువులు వేసుకోవటం, దాని మూలాన ఆరోగ్యకరమైన ఆకుకూరలు తినటం, కాయకూరలు తినటం, వీటి వల్ల మనకు డబ్బుతో కొనలేనిది ఆరోగ్యం అని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. మరింత సమాచారంతో మరోసారి మేము ముందుకు సూర్య మిద్దె తోట.